హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. మనం ఈరోజు మరొకసారి హల్ మూవింగ్ యావరేజ్ని అంటే కొంచెం చూసారు కదా లాస్ట్ టైం, దాన్ని ఇంకొంచెం మాడిఫై అంటూ ఏం లేదండి. దానిలో ఉన్న టిప్స్ అంటే ఎక్కడ స్టాప్ లాస్ హిట్ అవుతే ఎలా ఎంట్రీ తీసుకోవాలి, మళ్ళీ ఎక్కడి వరకు వెయిట్ చేయాలి, హల్ మూవింగ్ యావరేజ్ వాడడం వల్ల మనకి ఎలాంటి ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అంటే ఎలాంటి ప్రాఫిటబుల్ ట్రేడ్స్ వస్తున్నాయి, అదొకసారి గమనించండి. ఎందుకు అని అంటే కొందరికి కొన్ని డౌట్స్ వచ్చాయి, ఇది ఇలా వాడాలో క్లారిటీగా లేదు. సో మరొకసారి అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు సబ్స్క్రైబర్స్ పెరిగారు. అది ముందు చేసిన వీడియోస్ కొన్ని ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లో ఒకసారి వెళ్ళి చూడండి. నేను 10-15 చెప్తానన్నాను కదా, అవి ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాను. నేను 1 or 2 మిస్ అవ్వచ్చు. కొన్ని అంటే ఇంకా అందరికీ రీచ్ అవ్వాలంటే కొన్ని ఆపాల్సి వచ్చింది, అంతే, ఇంకా ఏం లేదు. సో ఆల్మోస్ట్ నేను ఆల్ టాపిక్స్ కవర్ చేసుకుంటూ వస్తున్నాను. సో మీకోసం నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది అంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబర్స్కి, ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి మాత్రం నా వంతు, నా ప్రయత్నంగా నేను ఏదైతే బెస్ట్ సెటప్ ఉంటుందో అది ఖచ్చితంగా నేను చెప్పడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ వీడియో చూస్తున్నందుకు. అలాగే ఇది మీకోసమేనండి, మీకోసం మీరు ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇది ఎలా వర్క్ అవుతుంది, హల్ ఎలా వర్క్ అవుతుంది, దీన్ని ఎన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ఎన్నిసార్లు టార్గెట్ అవుతుంది. సో బ్యాక్ టెస్ట్లు కామన్గా చేస్తారు. సో లైవ్లో వచ్చినప్పుడు క్యాండిల్ టు క్యాండిల్ మూవ్ అయినప్పుడు మనం ఎలాంటి ట్రేడ్ తీసుకుంటే, అంటే మనకు ఒక సెటప్ ఉంది, లేదంటే మీకు క్యాండిల్ స్టిక్సే తెలుసు, ఓకే, అక్కడ ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఆ జోన్లో ఈ సిగ్నల్ ఇచ్చినప్పుడు మనం ఎలా ట్రేడ్ చేస్తే బాగుంటుంది, ఎంత విన్నింగ్ ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకుంటూ ట్రేడ్ చేయాలి. ఇప్పుడు మీరు చూసారంటే హల్ ఒకసారి కన్ఫర్మేషన్ ఇచ్చిందంటే, ఇప్పుడు ఇది హల్ బ్రేక్ ఇచ్చింది, దీని కింద ఎంట్రీ తీసుకున్నారు చూడండి, 300 పాయింట్స్, ఓకే, నేను 200. ఇది హల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది, దీనికి టచ్ అవ్వకుండా ఇది వెళ్ళిపోయింది. సో మీరు ఎక్కడ తీసుకున్నా కూడా 145 పాయింట్స్. ఇక్కడ హల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది, దీన్ని బ్రేక్ చేసింది, ఈ లో బ్రేక్ చేయగానే తీసుకున్నారు 160 పాయింట్స్. ఇది బ్రేక్ అవ్వగానే ఈ క్యాండిల్ పైన ఎంట్రీ ఇచ్చారు అనుకుందాం, 73 పాయింట్స్. ఇక్కడ కిందికి ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు, సరే, ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు, దీనిపైన మీ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, రైట్. ఇక్కడ చూడండి, ఇదంతా హల్ తోటే ట్రావెల్ అయింది. ఇక్కడ మీకు బ్రేక్ ఇచ్చింది, ఇక్కడ బ్రేక్ ఇచ్చింది. ఇక్కడ ఎన్ని పాయింట్స్ అండి? 422 పాయింట్స్. 1 or 2 ఎస్ఎల్స్ ఇస్తారు. ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ ఎస్ఎల్ ఇచ్చినావు. సో ఒకవేళ ఇది బ్రేక్ అయింది కదా అని చెప్పేసి ఈ హై కూడా బ్రేక్ అయింది, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈ హై కూడా బ్రేక్ అయింది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు అనేది ఉంది కదా. ఇప్పుడు ఒక జోన్ అంటే ఇలా కొన్ని టైంలలో మీరు దీన్ని, ఇప్పుడు చూడండి, ఇది హై బ్రేక్ అయింది, సో మీకు స్టాప్ లాస్ ఎక్కువ అవుతుంది. సరే, దీన్ని 50% పెట్టుకోండి. ఈ హై బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ తీసుకున్నారు హల్, మీకు ఖచ్చితంగా ఇది 5 minutesలో చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇది బ్రేక్ ఇచ్చింది, సరే, ఈ క్యాండిల్ హై ఎప్పుడైతే మీరు వెయిట్ చేశారో ఈ క్యాండిల్ వెళ్ళింది, లేదంటే దీన్ని టచ్ అవ్వకుండా సెకండ్ రీటెస్ట్ అయింది, ఈ గ్రీన్ క్యాండిల్లో మీరు ఎంట్రీ ఇస్తారు. అంటే చూసుకోవాలి ఎక్కడ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనేది. దీనిపైన ఎంట్రీ ఇచ్చారనుకుందాం, ఇక్కడ వరకు ఎంత, సరే, ఇక్కడ చూడండి, ఇది ట్రావెల్ చేస్తుంది, ఇది హల్క్ పైన కింద ఉంది. సో మీరు ఒక ఎంట్రీ మాత్రం కన్ఫర్మ్గా ఇక్కడ ఇచ్చారు అనుకుందాం, దీని కింద బ్రేక్ అవగానే, లేకపోతే ఈ క్యాండిల్ కింద బ్రేక్ అవగానే ఇచ్చారు 200. ఇక్కడ మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఎలాంటి ఎంట్రీ లేదు. సో పీ సైడే ఉంది. పీ సైడ్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు? ఈ రేంజ్ అనేది, ఈ ఫస్ట్ క్యాండిల్ రేంజ్ అనేది కరెక్ట్గా బ్రేక్ చేసిన తర్వాతనే దొరికింది కదా. ఇక్కడ చూడండి, ఈ యానల్ అనేది, సరే, దీనిపైన క్లోజింగ్ ఇవ్వగానే ఎంట్రీ ఇచ్చారు. అంటే మీకు ఈచ్ ఎంట్రీలో అట్లీస్ట్ 50 పాయింట్స్ ఖచ్చితంగా దొరుకుతాయండి. దీన్ని కొంచెం మీరు శ్రద్ధ పెట్టి ప్రాక్టీస్ కరెక్ట్గా చేయండి. శ్రద్ధ పెట్టి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. దీని హై క్యాండిల్ ఈచ్ ఎంట్రీలో దీని కింద మనకు స్టాప్, సరే, ఇక్కడ చూడండి, ఇది లో బ్రేక్ చేసింది, రైట్, లో బ్రేక్ చేసింది, 40 పాయింట్స్ ఇచ్చింది. సో మనకు ఆ 40 పాయింట్స్ అనేది రాదు. దీనిపైన మనకు స్వింగ్ ఏది ఉంది, ఈ స్వింగ్ ఉంది, దీనికి స్టాప్ లాస్ పెట్టుకున్నారు. సో లేదంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నారు. ఈ గ్రీన్ క్యాండిల్ వచ్చి ఇక్కడ మనకు ఛాన్స్ ఇచ్చింది ఎగ్జిట్ కమ్మని, లేదంటే ట్రైల్ చేసుకుంటారు. ఇక్కడ మనకు ఈ క్యాండిల్ అనేది చెప్పింది ఎగ్జిట్ కమ్మని, ఎందుకంటే ఈ ప్రీవియస్ క్యాండిల్ని హై బ్రేక్ చేస్తుంది, ఓకేనా, ఈ ప్రీవియస్ క్యాండిల్ని హై బ్రేక్ చేస్తుంది, ఓకే. ఇలా ఇంకొక విషయం, ఇప్పుడు 5 minutesలో మీరు చూసారనుకుందాం, 5 minutesలో చూసారంటే, సరే,
కొత్త వారు అయితే సెట్టింగ్ ఒకసారి చూసుకోండి. HUU హల్ అనేది మూవింగ్ యావరేజ్ దొరుకుతుంది, ఇది పెట్టుకోండి. మహమ్మద్ 982 అని ఉంటుంది, ఇది హల్ MA అని ఉంటుంది. హల్ అని మీకు టైప్ చేయగానే ఇది వస్తుంది, ఇది పెట్టుకోండి. ప్రైవరిటీస్లో యాడ్ చేసుకొని దీని సెట్టింగ్ వచ్చేసి సింపుల్ అండి, ఏం సెట్టింగ్ లేదు. పీరియడ్ వచ్చేసి 31 పెట్టుకోండి. ఇది మన బ్రోకర్ యాప్లో కూడా మీకు హల్ మూవింగ్ యావరేజ్ 31 వస్తుంది, అది పెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే మనకి గ్రీన్ అండ్ కలర్ అంటే బై సెల్ సిగ్నల్ వస్తుంది. సో అదేం పట్టించుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హల్ని 31 పెట్టుకొని ఇది ట్రేడ్ చేయడానికి చూడండి, ఓకేనా. ఇప్పుడు మనం 5 మినిట్స్లో చూసాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ సైడ్ వేస్ అవుతుంది. సో మనకు ఒక రేంజ్ అనేది దొరికింది కదా, ఇది ఒక రేంజ్. దీని ప్రీవియస్ ట్రెండ్ ఎక్కడ ఉంది? ఈ రేంజ్ వరకు ఉంది. సో ఈ రేంజ్లో మీరు ఎలా ట్రేడ్ చేస్తారు? ఓకే, ఈ రేంజ్లో మనకి ఎలా ట్రేడ్ చేస్తారు? కొంచెం అంటే అప్పుడప్పుడు మీకు ఎస్ఎల్స్ హిట్ అవుతున్నాయంటే ఇలాంటి సైడ్ వేస్ మార్కెట్లో ఇప్పుడు 120 పాయింట్స్ రేంజ్, ఇది 120 పాయింట్స్ రేంజ్లో మీరు ఎన్నిసార్లు ఎంట్రీ తీసుకుంటారు, ఎన్నిసార్లు ఎగ్జిట్ అవుతారు? సో అలా చూడాలి. ప్రీవియస్ క్యాండిల్స్, ప్రీవియస్ ట్రెండ్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేస్తుందా లేదా. సో హల్ మీకు కన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ ఎక్కడ మనకు ఆ ప్రీవియస్ ట్రెండ్ అనేది బ్రేక్ చేస్తుందా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక పాయింట్ అయిపోయింది. అలాగే మీరు ఇప్పుడు లెట్స్ సే ఎగ్జాంపుల్, ఇది బాగా గమనించండి, ఇప్పుడు చెప్తాను. ఇక్కడ హల్ ఇది కిందికి బ్రేక్ ఇచ్చినట్టు వచ్చింది, ఈ ప్రీవియస్ ట్రెండ్ అనేది బ్రేక్ చేయలేదు. సరే, ఇదొక జోన్ కదా, ఈ ఫస్ట్ క్యాండిల్ అనేది పెద్దది కదా, ఈ ఫస్ట్ క్యాండిల్ అనేది పెద్దది. దీనికి హై ఎక్కడ బ్రేక్ ఇచ్చింది, లో ఎక్కడ బ్రేక్ ఇచ్చింది. సో ఈ హై అనేది బ్రేక్ ఇచ్చింది, తర్వాత ఇది సస్టైన్ అవ్వలేదు, కిందికి వచ్చింది, ఇక్కడ హల్తో ట్రావెల్ చేసింది. సరే, ఇక్కడ మీరు సిఈ ఇచ్చారు, ఇచ్చినా కూడా మీకు అది ముందుకు వెళ్ళిపోతుంది. సరే, తర్వాత ఏదైతే క్యాండిల్ ఇంకొక క్యాండిల్ని బ్రేక్ చేసి వెళ్ళిపోవాలా, లేకపోతే ఇక్కడ రీటెస్ట్ అయ్యన్నా వెళ్ళిపోవాలి, లేదంటే దీని లో బ్రేక్ చేసిందంటే ఎగ్జిట్ అయిపోవాలి. లో బ్రేక్ చేసిందంటే మనకు స్టాప్ లాస్ దగ్గరలో ఉన్నది అర్థం, ఓకేనా. అండ్ ఇప్పుడు మనం 5 మినిట్స్లో చూసామనుకో, ఎక్కడైతే బ్రేక్ ఇస్తుందో ఏం చేస్తారంటే 5 మినిట్స్లో మీకు కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకున్న తర్వాత 3 మినిట్స్ షిఫ్ట్ అయింది. ఓకే, సారీ, ఇట్లా చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది 5 మినిట్స్లో కన్ఫర్మేషన్, ఈ క్యాండిల్ ఇక్కడ ఒక మార్క్ చేస్తాను, ఇది 5 మినిట్స్లో కన్ఫర్మేషన్. ఓకే, మీ ఎంట్రీ ఇక్కడ, మీ స్టాప్ లాస్ అనేది దీనిపైన, ఓకేనా. బాగా గమనించండి. ఇప్పుడు మీరు 3 మినిట్స్కి వస్తారు, దీని కింద ఎంట్రీ కదా. ఈ 3 మినిట్స్లో మీరు చూసారంటే ఇక్కడ గ్రీన్ కన్ఫర్మేషన్ ఇచ్చింది, బట్ ఈ ప్రీవియస్ ట్రెండ్ అనేది బ్రేక్ చేయలేకపోతుంది. సో మీకు అప్పుడు ఈ 3 మినిట్స్లో కనుక షిఫ్ట్ 5 మినిట్స్లో ఎంట్రీ ఇచ్చారు, 3 మినిట్స్లో మళ్ళీ మీరు షిఫ్ట్ అయిపోయి చూడండి. 3 మినిట్స్లో మీరు షిఫ్ట్ అయిపోయి చూస్తే ఇక్కడ ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది, ఇక్కడ ఇప్పుడు గ్రీన్ పడుతుంది. సో ఇది అలర్ట్, మీకు ఇక్కడ అలర్ట్. కానీ ఈ క్యాండిల్కి చూడండి, ఇది రెడ్ పడ్డదా అంటే ఇక నెక్స్ట్ మీరు మిగతా ఎగ్జాంపుల్ చూసుకోండి, ఈ రెడ్ పడ్డది. దాని తర్వాత వచ్చి గ్రీన్ క్యాండిల్ ఈ హైని బ్రేక్ చేయలేదు, మళ్ళీ వచ్చింది, ఈ హైని బ్రేక్ చేస్తలేదు. సో ఈ హై బ్రేక్ చేస్తే మీరు ఇక్కడ దాకా స్టాప్ లాస్ ఇవ్వని అవసరం లేదు, ఇక్కడే ఎగ్జిట్ అయిపోతారు. అర్థమవుతుందా? ఇది లేదంటే ఇది ఒక స్వింగ్ ఉంది ఇట్లా 3 మినిట్స్లో. మీ యాక్చువల్లీ 5 మినిట్స్లో మీ స్టాప్ లాస్ ఇది, ఓకే. కానీ 3 మినిట్స్లో చూడండి, ఓకే. ఇప్పుడు ఇది బ్రేక్ చేసిన తర్వాత, ఈ లో బ్రేక్ చేసిన తర్వాత ఇంకా మీరు ట్రైల్ చేసుకొని ఇక్కడ మీ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఈ స్వింగ్ ఏదైతే ఉందో ఇక్కడ మీ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇంకా అది ఎంత దూరం ట్రావెల్ చేస్తే మనం అంత దూరం దీన్ని అలాగే మనం స్టాప్ లాస్ ట్రైలింగ్ కానీ ప్రీవియస్ ట్రెండ్ని క్లోజ్ చేయనంత వరకు. ఇది చూడండి, మళ్ళీ 3 మినిట్స్ వచ్చింది, ఈ క్యాండిల్ బ్రేక్ చేసిందా, చేయలేదు, మళ్ళీ కిందికి. సో మీకు మళ్ళీ స్టాప్ లాస్ ఎక్కడికి షిఫ్ట్ అయిపోవాలి, దీనిపైకి అయిపోవాలి. ఇది ఒక విక్. తర్వాత కిందికి వచ్చింది, ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించారా, ఇది ఒక క్యాండిల్ విక్ తోటి, దీన్ని లో ఇది బ్రేక్ చేసింది, దీని హై మీ స్టాప్ లాస్ షిఫ్ట్ చేసుకోవాలి. అంటే మీరు 5 మినిట్స్లో ఎంట్రీ ఇచ్చారు, 3 మినిట్స్లో ఇలా షిఫ్ట్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఎనీ టైం ఇక్కడ చూడండి, 3 మినిట్స్లో ఇది కన్ఫర్మేషన్, రైట్. ఓకే, మీకు ఎర్లీ ఎంట్రీ కావాలన్నా ఇలా కూడా ఆలోచించవచ్చు. ఇన్ కేస్ మీ 5 మినిట్స్లో మీకు కన్ఫర్మేషన్ రాబోతుంది అన్నప్పుడు 3 మినిట్స్లో కూడా మీ ఎర్లీ ఎంట్రీ తీసుకొని ఈ 3 మినిట్స్కి మీరు ఎగ్జిట్ అయిపోండి. ఫస్ట్ పాటించాల్సింది 5 మినిట్స్. 5 మినిట్స్లో తీసుకొని ట్రైలింగ్కి 3 మినిట్స్ వాడుకోండి, ఓకేనా. లేదు అంటే ఎర్లీ ఎంట్రీ కోసం 3 మినిట్స్ తీసుకొని 5 మినిట్స్లో చూస్తూ 3 మినిట్స్లో చూస్తూ ట్రెండ్ ఎటు ఉందో అనేది గమనిస్తూ ఉండాలి. ఇది ఒక పాయింట్ నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నది. ఎందుకంటే దీని ద్వారా మీకు నిజంగానే మంచి ప్రాఫిట్ ఉంటుంది,
ఓకే, మీరు ఒకసారి చూడండి లైవ్లో ఇది పెట్టుకొని మహా అయితే ఒక మూవింగ్ యావరేజ్ ఎక్కువ యాడ్ చేసుకుంటారు. ఓకే, మీరు ఒకసారి గమనించండి, అర్థం చేసుకోండి. ఓకేనా, ఇది చూసిన తర్వాతనే మీకు అర్థమవుతుంది. అండ్ దట్టు ఇంకొక విషయం ఏంటంటే దీన్ని మీరు ప్రీమియం చార్ట్లో కూడా, నేను అదే చెప్తాను, ప్రీమియం చార్ట్లో కూడా మీరు ఇక్కడ మెయిన్ స్పాట్ చార్ట్లో వేసుకున్నారు. అలాగే మీరు తీసుకుంటున్న సిఈపి చార్ట్లో కూడా ఈ హల్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే మీరు తీసుకున్న దానికి హల్ ఎటు మూవ్మెంట్ ఇస్తుంది అనేది కూడా అక్కడ కూడా మీకు క్లియర్ అర్థమవుతుంది. మెయిన్గా స్పాట్నే ఫాలో అవ్వండి. స్పాట్ ప్రైస్తో పాటు ప్రీమియం చార్ట్లో కూడా మీకు హల్ వేసుకొని ఇలా చూసుకోవచ్చు. ఐ హోప్ ఫ్రెండ్స్ ఇది మీకు స్ట్రాటజీ నచ్చింది అనుకుంటా. ఈ స్ట్రాటజీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్టింగ్.